భరద్వాజ గారు, ఇప్పుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి సినిమా సంబంధించి ఒక అప్డేట్ అని చెప్పి వార్త సర్క్యులేట్ అవుతుంది, చూసారా? ఈవెంట్ ఏదో చేయబోతున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది. అదే ఈవెంట్ అంటున్నారు. అసలు అప్పుడే ఈవెంట్ ఏంటి? అది పరిచయ కార్యక్రమమా, ఈవెంటా, లేకపోతే క్యారెక్టర్ల పరిచయమా ఏంటని? అంటే రాజమౌళి సినిమా అనగానే హీరో కనీసం 4 years అక్కడ ఉండిపోతాడు, లాక్ అయిపోతాడు అనేది అవును కదా ఇప్పటి వరకు మనకున్నటువంటి ఒక ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ ప్రకారం మహేష్ బాబు రిలీజ్ డేట్ ఇంకా చాలా ముందు ఉంది. ఇప్పుడే హడావిడి ఏమిటి, ఎప్పుడో రిలీజ్ అయ్యే సినిమాకి ఇప్పటి నుంచి హడావిడి అవసరమా అని జనాలు మాట్లాడేసుకుంటున్నారు ఈ వార్త చూసి. అంటే నవంబర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అనలేదు, కానీ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది అంటున్నారు. అది ఈవెంట్ ఉంటుందని చెప్పి సర్క్యులేట్ అవుతుంది వార్త. ఈవెంట్ అనేది ఎలా ఉంటుంది, దాని షేప్ ఏమిటి అనే దానిలో క్లారిటీ లేవు ఎవరికి. మీరు అన్నట్టుగా పాత్రల పరిచయము ఇలాంటి కార్యక్రమం ఏదైనా పెడతాడా అనేది, టైటిల్ అనౌన్స్మెంట్ ఉండొచ్చు. అలాగే మిగిలిన అనేక విషయాలు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ఆయన పబ్లిక్ లోకి వచ్చి సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయవచ్చు. అంటే నవంబర్ లో అనేది లాస్ట్ టైం మనం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చేశారు. అవును, జస్ట్ ఆ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు కదా మహేష్ బాబు గారి బర్త్డేకి. అవునా, జస్ట్ ఆ మెడలో ఇవేవో చూపించారు. అదే ఆ శివుడి తాలూకా ఇవి ఉన్నాయి మెడలో ఎలిమెంట్స్. అక్కడి నుంచి దాన్ని ఆధారం చేసుకుని టైటిల్ కూడా డిసైడ్ చేశారు, వారణాసి. ఆ టైటిల్ డిసైడ్ చేయటము, దాని మీద చర్చలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఆల్రెడీ ప్రమోషన్స్ లో ఉంది ఆ సినిమా. నవంబర్ లో బ్లాస్ట్ అని, నవంబర్ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి మాట్లాడారు వాళ్ళే. అంటే నవంబర్ లో అది పునాదిగా పెట్టుకుని ఈ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇది స్పెక్యులేషన్ కాకపోవచ్చు కూడా. అదే అంటే ఏదో ఒక ఈవెంట్ రూపంలో కథని పరిచయం చేయటము, లేకపోతే టైటిల్ అనౌన్స్మెంట్ ఏదో ఉంటుంది. ఏది ఉన్నా కానీ వేగంగా పని మొదలు పెట్టినట్టే. అయితే RRR టైంలో ఒక మాట అన్నాడు రామ్ చరణ్. యాక్చువల్గా ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోవాల్సిన సినిమా కోవిడ్ వల్ల డిలే అయిపోయి మనకి ఇంత టైం పట్టింది. సంవత్సరాలు అయిపోవాల్సింది 3 సంవత్సరాలు పట్టిందని. 3 సంవత్సరాలు పట్టింది అన్నాడే. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్లో ఈ సినిమాని చూస్తే, ఈ హడావిడిని చూస్తే త్వరలో రిలీజ్ కూడా పెట్టేసే మూడ్లో ఉన్నారా అంటే 26లో రిలీజ్ డేట్ ఏమన్నా పెట్టే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సందర్భం. అంటే ప్రమోషన్ యాక్టివిటీలోకి వచ్చారంటే ఇప్పటి వరకు వినిపిస్తున్నది అది ఇంకా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. కానీ ఈ హడావిడి చూస్తుంటే 26లోనే రిలీజ్ పెట్టేస్తారా ఎండింగ్ లోపు, ఏదో ఒక సీజన్లో దసరాకి పెడతారా, లేకపోతే దీపావళికి పెడతారా, లేకపోతే ఇంకా ముందుకు వస్తారా వెనక్కి వస్తారా అనే చర్చ పక్కన పెట్టేస్తే సమ్మర్కి వస్తారా అనేది ఇప్పటి నుంచి మొదలు పెట్టేస్తున్నారంటే, ఒకటి ఆయన ప్రపంచ భాషల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు ఈ సినిమా ద్వారా. నాకు తెలిసి ఉండదులేండి, ఇంత త్వరగా రిలీజ్ ఉండదులేండి. రిలీజ్ ఉండదు, త్వరగా ఉండదులేండి, రిలీజ్ గ్యారంటీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమా ద్వారా వరల్డ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాడు ఆయన. దాదాపు 160 భాషల్లో అది డబ్ అవుతోంది అనే వార్త కూడా ఒకటి ఈ మధ్య చూసాం మనం. అంటే ఫ్రాన్స్లో, ఫ్రెంచ్లో రిలీజ్ అవుతుంది ఆ సినిమా. అదే వాళ్ళ ప్రాంతీయ భాషలో, స్పెయిన్లో, స్పానిష్లో రిలీజ్ అవుతుంది. అలా ఎక్కడికక్కడ లోకల్ లాంగ్వేజెస్లోకి సినిమాని టర్న్ చేసి పంపు చేయాలనేది ప్రోగ్రామ్. అందుకని డెఫినెట్గా టైం తీసుకుంటుంది. ప్రతి ప్రోమోని అన్ని భాషల్లోనూ చేయాలి. అందుకని దీనికి సంబంధించిన వర్క్ చాలా ఉంటుంది. తన్ని తాను వరల్డ్ మార్కెట్కి పరిచయం చేసుకోవటం అనే ప్రోగ్రామ్ మీద ఈ సినిమా చేస్తున్నాడు. అందుకని స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటాడు. కాకపోతే లైవ్లో ఉంచటం, ఆడియన్స్ని ఆ మూడ్లో ఉంచటం ఇది అవసరం. అందుకని పునాది వేస్తూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి ప్రమోషన్ అంటే ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. అదేలేండి, నవంబర్ అన్నారు కాబట్టి ఏదో ఒకటి ఫిక్స్ అయిపోవచ్చు. నవంబర్ ఈవెంట్ ఉండటం అనేది గ్యారంటీ. ఈవెంట్ ఉంటుంది, అది ఏ ఈవెంట్ అనేది వాళ్ళే చెప్తారు. యాక్చువల్గా మొన్న కూడా పోస్టర్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. తీరా వాళ్ళు జస్ట్ ఆ మెడ వరకు రివీల్ చేసి వదిలేశారు. ఇదేమిటి ఇలా జరిగింది అని చాలామంది నిరుత్సాహపడ్డారు. ఈ నిరుత్సాహపడ్డ వాళ్ళకు ఉత్సాహం కలిగించడం అనే కార్యక్రమం ఏదో నవంబర్లో పెడతారు. పెడితే వాళ్ళు హ్యాపీ.
అలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. మొత్తానికి ఇది గ్రాండ్ సినిమానే. ఓకే. మహేష్ బాబుతో అంటే అభిమానులు అయితే చాలా ఈగర్గా ఉన్నారు సినిమా చూడటానికి. లాక్ అయిపోయాడు, ఎప్పుడు చూడాలా సినిమా అని. ఈ నవంబర్ ప్రమోషన్ అనగానే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అనేటువంటి మూడ్లోకి వెళ్ళిపోతే కష్టం. ఓకే. డెఫినెట్గా ఇంకొక ఏడాది టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఓకే. ఈ మూమెంట్స్ని ఎంజాయ్ చేయటం, ఓకే. ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళటం. ఓకే. థ్యాంక్ యూ.